2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహు ఉన్నారు, 6వ స్థానంలో కుజుడు ఉన్నారు, 5వ శని ఉన్నారు. 6వ స్థానంలో ఉన్న కుజుడు మీకు 7వ స్థానంలోకి వెళ్తారు జూన్ 22వ తారీఖు నుంచి. 7వ రవి 8వ స్థానంలోకి వెళ్తారు జూన్ 14వ తారీఖు నుంచి. 8వ ఉన్న బుధుడు 9వ స్థానంలోకి వెళ్తారు. శుక్రుడు 8వ ఉన్న శుక్రుడు 9వ స్థానంలోకి వెళ్తారు జూన్ 8వ తారీఖు నుంచి. బుధుడు జూన్ 22వ తారీఖు నుంచి మీకు కర్కాటక రాశికి వస్తారు. అంటే 9వ స్థానంలోకి వస్తారు. 9వ స్థానంలో గురువు గారు ఉంటారు. దశమంలో కేతు ఉంటారు. ఇది గ్రహస్థితి. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు 9వ స్థానంలో ఉండబోతున్నారు. కుటుంబ పరంగా, ధన పరంగా ఈ మాసం అనేది చాలా బాగుంటది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. 5వ శని ఉన్నారు కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఈ మాసం అనేది సమస్యలు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. ఈ మాసం అనేది నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా చికాకులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్లాస్ తో చాలా చాలా ప్రాబ్లం ఉంటది. ఈ మాసం అనేది విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా 21 జూన్ నుంచి మాత్రం సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా 14 జూన్ నుంచి చాలా బాగుంటది. చాలా చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.